డాక్టర్ హత్యాచారం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి సిబిఐ టీంలోకి లేడీ సింగం సీమా పహూజా ఎంట్రీ ఇచ్చారు. ఈ విచారణ టీంలో మొత్తం 30 మంది సభ్యులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ టీంకు సీమా పహూజా నాయకత్వం వహిస్తున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ప్రస్తుతం కోల్కతా ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఇన్వెస్టిగేషన్ టీంలో సీమా పహూజా యాడ్ అయినట్టు తెలుస్తుంది. అసలు ఎవరు ఈ సీమా పహూజా, ఏంటి ఈమె ప్రత్యేకత? శివ, దేశవ్యాప్తంగా కూడా పెద్ద దుమారం రేపిన కోల్కతా ట్రైనీ డాక్టర్ రేప్ అండ్ మర్డర్ కేసుకు సంబంధించి ప్రస్తుతము దేశం మొత్తం కూడా ఒక సిబిఐ అధికారి వైపు చూస్తుంది. ఆమె ఎవరో కాదు, ప్రస్తుతం ఏఎస్పీగా రీసెంట్ గా పదోన్నతి పొందిన సీమా పహూజా అనే అధికారి ప్రస్తుతం ఆమె పైన దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది. 30 మంది సభ్యుల బృందంలో సిబిఐ అధికారులు, సిఎస్ఎస్ఎల్ నిపుణులు ఉన్నారు. వీరందరూ కూడా శాస్త్రీయ పరిజ్ఞానము, అదృశ్యమైన సాక్ష్యాలను కూడా కనుగొనడంలో నిపుణులుగా పేరొందారు. సాక్షుల కోసము అసాధ్యులను కూడా సుసాధ్యం చేయగలిగిన ఈ అధికారుల బృందంలో కూడా ప్రముఖంగా ఇప్పుడు ఈ కేసుని లీడ్ చేస్తున్న సిబిఐ ఏఎస్పీ సీమా పహూజా. ఇవి ఎవరంటే 1993లో ఢిల్లీలో పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా రిక్రూట్ అయిన సీమా పహూజా ఢిల్లీ పోలీసుల అక్కడి ట్రైనింగ్ తీసుకొని శిక్షణ పొందాక సిబిఐలోని అవినీతి నిరోధక శాఖ స్పెషల్ క్రైమ్ యూనిట్ లో చాలా సంవత్సరాలు కూడా పనిచేశారు. తర్వాత 1998లో అక్టోబర్ లో సీమా పహూజాకి ఇన్స్పెక్టర్ గా కూడా పదోన్నతి పొందారు. ఆమె ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ చూసి సీమా పహూజాకి 2013లో డిఎస్పీగా పదోన్నతి ఇచ్చారు. ఈ సమయంలో సీమా పహూజా హ్యూమన్ ట్రాఫికింగ్ ఒకటి, అట్ ది సేమ్ టైం ఉమెన్ ట్రాఫికింగ్, అలాగే మత మార్పిడి హత్యలు, మైనర్ గర్ల్స్ పైన జరిగే నేరాలు, హత్యలు, రేపులు అన్నిటికి సంబంధించి పలు కేసులను కూడా శోధించి నిందితులకు శిక్ష పడేలా కూడా సాక్ష్యాలు సంపాదించారు. సిమ్లాలోని కొతాయిలోని గుడియాపై అత్యాచార కేసును ఛేదించినందుకు అప్పట్లో కూడా దేశవ్యాప్తంగా కూడా సీమా పహూజా వార్తల్లో నిలిచారు. ఎందుకంటే దాదాపు సిమ్లాలోని కొతాయిలోని సంఘటన పట్ల స్థానిక పోలీసులకు కూడా అసలు ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఈమె స్పాన్ ఆఫ్ 1 వీక్ లోనే మొత్తం ఆధారాలన్నీ కూడా కేసుని మొత్తం ఛేదించి కూడా దేశవ్యాప్తంగా కూడా ఈమె తన పేరుగాంచారు. దీంతో పాటు నేషనల్ షూటర్లతో పలు లవ్ జిహాద్ కేసులను కూడా ఆమె ఛేదించారు. అయితే కొద్ది రోజుల తర్వాత ఆమె కుటుంబ బాధ్యతల కారణంగా తాత్కాలికంగా రిటైర్మెంట్ తీసుకోవాలని కూడా సీమా పహూజా సిబిఐ డైరెక్టర్ కి లేఖ రాశారు. కానీ ఆమె సామర్థ్యం గల అధికారి కాబట్టి ఆమెకి ఇమ్మీడియట్ గా కూడా కొన్ని రోజుల పాటు సెలవిచ్చి ఆ తర్వాత సీమా పహూజాని చండీగఢ్ లో అవినీతి నిరోధక శాఖకు కూడా బదిలీ చేశారు. ఎందుకంటే అక్కడ కూడా డ్రగ్స్ మాఫియా పంజాబ్ లో కూడా ఎక్కువ నేపథ్యంలో అక్కడ కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. ఉడతా పంజాబ్ అనే మూవీ కూడా వచ్చింది పంజాబ్ లోని డ్రగ్స్ గురించి. సో ఆ డ్రగ్స్ ఫ్రీ స్పెసిఫిక్ గా చండీగఢ్ ని చేయాలన్న ఉద్దేశంతో కూడా ఆమెను అక్కడ బదిలీ చేశారు. అనంతరం కూడా దేశాన్ని మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురి చేసిన హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసును కూడా సిబిఐ మరోసారి సీమా పహూజాకు అప్పగించి ఈ కేసును కూడా చాలా విజయవంతంగా పూర్తి చేశారు. రీసెంట్ గా మొన్న పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా బెంగాల్లో ఎన్నికల సందర్భంగా కూడా అక్కడ తీవ్ర స్థాయిలో కూడా హింసాకాండ కూడా ఆమె జరిగిన కేసులను కూడా ఛేదించారు. అక్కడ తృణమూల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, అట్ ది సేమ్ టైమ్ హిందూ పాపులేషన్ స్పెసిఫిక్ గా అక్కడ ఎవరైతే రోహింగ్యాస్ ఉంటారో ఆ రోహింగ్యాస్ తో పాటు తృణమూల్ కార్యకర్తలు కూడా డెలిబరేట్ గా కూడా స్థానికుల పని భయభ్రాంతులకు గురి చేసి వారిపైన దాడులు చేశారు. అయితే కొంతమంది దాంట్లో బీజేపీ పొలిటికల్ రైవలరీ ఉంటే ఓకే, కానీ సామాన్యులు కూడా బెంగాల్లో జరిగిన ఎన్నికల సందర్భంగా జరిగిన హింసాకాండలో బలయ్యారు. దీంతో అప్పుడు కూడా సిబిఐ మళ్లీ బాధ్యతలు సీమా పహూజాకి అప్పగించారు. ఆమె ఆ కేసులు అన్నింటినీ కూడా ఛేదించారు. ఈమెకి ప్రభుత్వం కూడా 2 బంగారు పథకాలతో కూడా అవార్డులతో సీమను సత్కరించింది. దీంతో పాటు 2007లో హరిద్వార్ లో జరిగిన జంట హత్యల కేసు ఛేదించినందుకు సీమా పహూజాకు
మొదటి గోల్డ్ మెడల్ బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అవార్డు కూడా అందుకున్నారు. 2014 ఆగస్టు 15 సీమా పౌజాకు ఇండియన్ పోలీస్ మెడల్ లభించింది. ఇది అత్యున్నత ఐపీఎస్ అధికారులకు యూజువల్ గా అయితే ఐపీఎస్ అధికారులకు ఇస్తా ఉంటారు. కానీ మొదటిసారిగా కూడా ఈమెకు ఒక నాన్ క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్ కి కూడా ఆ మెడల్ ఇచ్చారు. సీమా పౌజా 2018 కేంద్ర హోంమంత్రి నుంచి కూడా ఎక్సలెన్స్ ఇన్వెస్టిగేషన్ అవార్డుకి కూడా ఎంపికయ్యారు. 2018లో సిమ్లాలోని గుడి అత్యాచారం హత్య కేసును ఛేదించినందుకు సీమా పౌజాకు ఆమె చేసిన ది బెస్ట్ ఇన్వెస్టిగేషన్ గాను 50,000 నగదు పురస్కారంతో పాటు బంగారు పథకాన్ని కూడా ప్రభుత్వం అందించింది. మొత్తం దేశంలోనే అత్యున్నత ది బెస్ట్ ఇన్వెస్టిగేషన్ అంటే దర్యాప్తుకు సంబంధించి సిబిఐ అత్యుత్తమ దర్యాప్తు కేసుగా కూడా ఈ సిమ్లా కేసుని పరిగణిస్తారు. ఇది కాకుండా సీమా పౌజాకు పలు ఇతర అవార్డులతో కూడా ఆమె సత్కరించబడ్డారు. కానీ ఇప్పుడు ప్రస్తుతము దేశ వ్యాప్తంగా కూడా దుమారం రేపుతున్న ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసు ప్రస్తుతం ఆమె కోల్కతా హైకోర్టు సిబిఐకి అప్పగించినప్పుడు ఈ కేసును ఇమ్మీడియట్ గా ఛేదించే సామర్థ్యం గల అధికారి ఏఎస్పీ సీమా పౌజానే అని కూడా సిబిఐ భావించి ఆమెకే బాధ్యతలు కూడా కట్టబెట్టింది. ప్రస్తుతం తన బృందంతో కూడా ఆమె ప్రస్తుతం కోల్కతాలోనే మకాం వేశారు. సీమా పౌజా సర్వీస్ ట్రాక్ రికార్డ్ ని పరిశీలిస్తే ఎన్నో సంక్లిష్టమైన కేసులను ఆమె ఛేదించారని కూడా చెప్పుకోవచ్చు. అసలు సాక్ష్యాలు దొరకని చోట కూడా ఆమె ప్రజెన్స్ ఆఫ్ మైండ్ తో పాటు ఆమె ఇంటెలెక్చువాలిటీతోని సాక్ష్యాలను కూడా పట్టుకునే ప్రయత్నం చేస్తారని కూడా ఆమెకి పేరుగాంచారు. ఇప్పుడు ప్రస్తుతము ట్రైనీ డాక్టర్ అత్యాచారం హత్య కేసులో దేశం మొత్తం కూడా సీమా పౌజానే చూస్తున్నారు. ఆమె ద్వారా వాళ్ళ కుటుంబానికి న్యాయం జరుగుతుందని కూడా యావత్ దేశం కూడా విశ్వసిస్తుంది. ఎందుకంటే మనం స్పెసిఫిక్ గా 2008లో సిమ్లాలోని గుడియా అత్యాచారం కేసుకు సంబంధించి లోకల్ పోలీస్ కూడా ఛేదించలేనిది. ఈమె అక్కడికి వెళ్లి కేవలం వారం రోజుల్లోనే ఆ కేసును ఛేదించి దేశవ్యాప్తంగా కూడా సంచలనం క్రియేట్ చేశారని చెప్పుకోవాలి. ఎందుకంటే బేసిక్ గా లోకల్ పోలీస్ తో పాటు స్థానికులకి ఒక ప్రాథమిక రిపోర్ట్ అనేది ఉంటుంది, ఏం జరిగింది ఏంటని. కానీ అక్కడ చాలా తెలివిగా ఎలాంటి క్లూలు కూడా యూజువల్ గా కూడా పోలీసులు చెప్తా ఉంటారు. ఏ నేరస్తుడైనా ఒక క్లూ వదిలి పెడతా ఉంటాడు. ఎంత ప్రొఫెషనల్ గా ఎంత ట్రైన్ అయిన నేరస్తుడైనా ఏదో ఒక క్లూ ఖచ్చితంగా వదిలి పెడతా ఉంటాడు. ఎందుకంటే ఆ క్రైమ్ అఫెన్స్ పాల్పడ్డప్పుడు కాస్త భయము లేకపోతే త్వరగా అక్కడి నుంచి ఎస్కేప్ అయ్యే తరుణంలో ఖచ్చితంగా ఏదో ఒక క్లూ వదులుతారు. కానీ సిమ్లాలోని గుడి అత్యాచారం కేసులో మాత్రం ఎలాంటి క్లూ లేదు. ఇంకా స్టేట్ గవర్నమెంట్ కూడా హోప్లెస్ అన్న టైంలో అప్పుడు కూడా ఈ సీమా పౌజా అక్కడికి ఎంటర్ అయ్యి కేవలం 1 వీక్ లోనే ఆ కేసు ని ఛేదించారు. ఆమెకి దేశవ్యాప్తంగా కూడా అప్పుడు కూడా అందరు ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు. దీనికి గాను ముందుగా అనుకున్నట్టు ఆమెకి అత్యున్నత పురస్కారంతో పాటు 50,000 నగదు రూపాయలతో పాటు కూడా ఆమెకు పురస్కారం. అయితే శ్రీచరణ్, ఈ కేసు కొంత ప్రత్యేకమైనది, చాలా సంక్లిష్టమైనటువంటి కేసు కింద కూడా చెప్పుకోవచ్చు. ఏకంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మీదే ఇటు డాక్టర్లు ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. ఆమె మొత్తం సాక్ష్యాధారాలు చెరిపించే ప్రయత్నం చేశారు, లేదంటే దోషులను రక్షిస్తున్నారు, ఆమె పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇలా రకరకాల ఊహాగానాలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ సీమా ఎంటర్ అవడం పట్ల అందరూ కూడా ఈ రకమైనటువంటి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో అంటే ఏకంగా ఆ రాష్ట్రంలో జరిగింది, ఆ రాష్ట్ర ప్రభుత్వం మీదే ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది అనుకోవాలి? డెఫినెట్లీ శివ, ఇక్కడ టూ థింగ్స్ డిస్కస్ చేసుకోవాలి. ఒకటి ప్రచారంలో ఉంది విస్తృత స్థాయిలో. అక్కడ కూడా ఈ డ్రగ్ మాఫియాతో పాటు ఎస్పెషల్లీ హాస్పిటల్లో అవకతవకలు ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా ఈ ట్రైనీ డాక్టర్ నోటీస్కి వచ్చాయని, ఆమె చాలా సార్లు కూడా ఆమెని వీళ్ళు డెలిబరేట్ గా కొంతమంది అక్కడ హాస్పిటల్లో ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని మేనేజ్మెంట్ చెందిన వ్యక్తులని కూడా ప్రచారంలో ఉంది. దీనికి అథెంటిసిటీ లేదు. మళ్ళీ పోలీసులు దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుంది. అయితే ఆ సదరు ట్రైనీ డాక్టర్ పై అత్యాచారం జరిగినప్పుడు ఒక లేడీ అంటే కొలీగ్ ఇన్సెన్స్ మరో ట్రైనీ డాక్టర్ కూడా ఆమె పక్కనే ఉండి ఈమె చేతులు పట్టుకుందనేది కూడా
ప్రస్తుతము దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి కూడా అథెంటిసిటీ లేదు, పోలీసులు వెరిఫై చేయాల్సింది. ఖచ్చితంగా దీంతో ఒక గ్యాంగ్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ గ్యాంగ్ ఇన్వాల్వ్ అవడానికి కారణము ఒకటి, హాస్పిటల్లో జరిగే అవకతవకలు, ఈ ట్రైనీ డాక్టర్ నోటీస్ కి రావడము, ఈమెతో ఎప్పటికైనా థ్రెట్ ఉంటుంది, ఈమె ఖచ్చితంగా ఈమె బయట పెడుతుంది నేషనల్ మెడికల్ కౌన్సిల్ కా, లేకపోతే మీడియాలో ఎక్కడైనా ఈమె పొరపాటున మాట్లాడితే ఏంటని వాళ్ళందరూ కూడా భయపడి ఇది ప్లాన్ మర్డర్, కావాలని డెలిబరేట్ గా ఆమెని మానసికంగా శారీరకంగా హింసించి చంపారు. ఇది ప్లాన్ అంటే ప్లాన్ మర్డర్. ఇదేదో యాక్సిడెంటల్ గా ఆ సంజయ్ రాయ్ అనే వ్యక్తి మద్యం మత్తులో లేకపోతే డ్రగ్స్ తీసుకునో కాదు, ఇది కుట్రపూరితంగానే జరిగిందనేది కూడా ప్రస్తుతం ప్రచారంలో ఉంది. దీనిపైన పోలీస్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేసి ఒక ప్రకటన అయితే చేయాల్సి ఉంది. కానీ వాస్తవికంగా అక్కడ మెడికోస్ దేశవ్యాప్తంగా డాక్టర్స్ అందరికీ కూడా ఈ ఒక్కొక్క డిపార్ట్మెంట్, పల్మాలజీ కానీ, కార్డియాలజీ కానీ, ఎగ్జాంపుల్ చెప్తున్నాను గ్యాస్ట్రెంటాలజీ, ఇలా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి దేశవ్యాప్తంగా కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించి ఎవ్రీ ఇయర్ కానీ అట్లీస్ట్ 2 years ఒకసారి, 3 years ఒకసారి నేషనల్ లెవెల్లో కాన్ఫరెన్స్ లో ఉంటాయి. రీసెంట్ గా మన హైదరాబాద్ లో కూడా 2023 లో కూడా నాప్కాన్ అనేది పల్మాలజీ అండ్ చెస్ట్ ఫిజిషియన్స్ నేషనల్ వైడ్ గా కూడా కాన్ఫరెన్స్ అనేది హైదరాబాద్ లో జరిగింది. అప్పుడు ఈ బాధితురాలు ట్రైనీ డాక్టర్ కూడా ఆ నాప్కాన్ అనే కాన్ఫరెన్స్ లో కూడా ఇక్కడ హైదరాబాద్ లో పాల్గొన్నారు. ఇక్కడ పలువురు డాక్టర్లు ఇక్కడ పల్మాలజీకి సంబంధించి మన తెలంగాణ నుంచి అక్కడ కోల్కతాలో వాళ్ళ సంబంధిత డాక్టర్లతో మాట్లాడితే కొంతమంది చెబుతుంది ఏంటంటే ఇది డెలిబరేట్ గా జరిగింది, ఇది కుట్రపూరితంగానే ఆమె పైన ఈ అత్యాచారం జరిగిందని కూడా కొంతమంది డాక్టర్లు ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నారు. శివ, ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.